రీసెంట్‌గా మనకి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ సెలబ్రిటీస్ అలాగే పాకిస్తాన్ క్రికెటర్స్ యూట్యూబ్ ఛానల్స్ గానీ, వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ గానీ ఇవేవి కూడా మన దగ్గర ప్రసారం అవ్వకుండా మరి వాటన్నిటిని కూడా బ్లాక్ చేసాం గదా! అయితే మరి దానికి సంబంధించి నిన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మరి వీటన్నిటిని ఎత్తేద్దాం. సో మళ్ళీ ప్రసారం చేసుకోవచ్చు అనే విధంగా సో కొంచెం పర్మిషన్ ఇచ్చినట్టే కనిపించింది. సో దాంట్లో భాగంగానే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ రీల్స్ కొన్ని రావటం, దాని తర్వాత యూట్యూబ్‌లో కూడా వాళ్ళ ఛానల్స్ కనిపించడం ఇటువంటివన్నీ జరిగినాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది కూడా దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు. సో మనకేం వద్దు, వీళ్ళ లేకపోవడం వల్ల మనకు పోయేదేం లేదు. సో మళ్ళీ వీటన్నిటిని బ్లాక్ చేయండి అని చెప్పేసి సో అభ్యంతరం వ్యక్తం చేస్తే సో దానికి సంబంధించి మళ్ళీ ఈరోజు వాటన్నిటిని కూడా బ్లాక్ చేశారు. ప్రజెంట్ చూసుకుంటే వాళ్ళ అకౌంట్స్ కానీ లేదంటే మనకి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏమి కూడా ప్రజెంట్ కనిపించట్లేదు అనమాట. సో మరి దీని గురించి మరి మనకి ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చిందా అంటే ప్రజెంట్ అయితే అఫీషియల్గా ఏమీ అనౌన్స్మెంట్ ఇవ్వలేదన్నమాట. సో మరి దీని గురించి మరి వాళ్ళ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి అభ్యంతరం వ్యక్తం చేయడం బెటరా, లేదు అంటే వాటిని అనుమతి ఇచ్చి ఇక్కడ కూడా ప్రసారం అయ్యేటట్టు చేయడం బెటరా? సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో తెలియాలంటే కింద కామెంట్ చేయాలి కదా, కామెంట్ చేయండి.